ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం ప్రేమకారం ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మహిరం సురనర ప్రియం సకలలోకారాధ్యం సకలలోకారాధ్యం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమపూర్వక జైబాబాలు. బాబా యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేసుకునేటటువంటి మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. అంతేకాదు ఇప్పుడు మీరు మీ ద్వారా కూడా ఒక మహద్భాగ్యాన్ని బాబా ప్రసాదించారు. అదేంటంటే ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు దీన్ని. తద్వారా అనేక మంది తెలుసుకోవడానికి వినడానికి అవకాశం వస్తుంది. అందువల్ల ఇది మనం సామూహికంగా చేసేటటువంటి ఒక దివ్యమైనటువంటి కార్యం. ఇది దివ్యమైన దివ్య కార్యం. ఆ దివ్య కార్యం ఆ దివ్యమయుడు, దివ్య ప్రీతముడు, మహోన్నతుడు, సర్వేశ్వరేశ్వరుడు, సనాతనుడు అయినటువంటి ఆ ప్రభువే చేస్తున్నారు తప్ప మనం కాదు అన్న విషయం మనం జ్ఞాపకం. ఈ అవకాశాన్ని మనకు ప్రసాదించిన ఆ ప్రభువుకి 100,000 కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, మీ తరపున నా తరపున యావత్ బాబా ప్రేమికుల లోకం తరపున సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం బాబా యొక్క ప్రవచనాలు, అందులో మనం కాస్త ముందుకు వెళుతూ ఉన్నాం. ఇక్కడ విశ్వాసం యొక్క విలువ అనే చాప్టర్ ని మనం చెప్పుకున్నాం. అంటే పూర్తి అవ్వలేదు, అది పూర్తి అవ్వలేదు. కానీ మనం ఎక్కడైతే ఆపుకున్నామో అది కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసి బాబా మళ్ళీ మీకు ప్రవచనం చెప్తారు. భగవదైక్యం పొందే వరకు గురువు ఎడల ఉండే విశ్వాసం అతనికి మార్గదర్శకమైన ప్రకాశం లాగా నావకు చుక్కాని వలె ఉంటుంది. విశ్వాసాన్ని గుడ్డిదానిగా వర్ణించడం సరికాదు. అది తొలగిపోని అజ్ఞానం వలే కాక
వెలుతురు వలె ఉంటుంది. అయినా విశ్వాసం భగవదైక్యం కలిగే వరకు ప్రత్యక్ష అనుభవం లేని లోటును కలిగి ఉంటుంది. ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు అదే మెసేజ్ లో మరికొంచెం ముందుకు వెళదాం. నా వాయిస్ మీకు చక్కగా వినబడుతుందా? వినిపిస్తుంది బాబాయ్, వినిపిస్తుంది. సరే సరే. అన్ని మతాలు విశ్వాసాలుగా పేర్కొనబడడం అర్ధరహితమైనది. ఎక్కడా బాబా కాంప్రమైజ్ కాదు ఆయన మాటల్లో. ప్రతి మతం మత విశ్వాసం అని అలాగ పేర్కొనబడడం అర్ధరహితమైనది కాదు. సాధకుల జీవితంలోని ప్రాధాన్యమైన విషయాల్లో ఒకటి. దానికి అర్థం లేదు అని అనడానికి లేదు, కానీ సాధకుడి జీవితంలోని ప్రాధాన్యమైన విషయాల్లో ఒకటి అతనికి విశ్వాసం ఉండడమే. అంటే విశ్వాసం ఉన్నదా లేదా అంటే ఉంటుంది, కానీ ఉండవలసిన విధానంలో ఉండదు. విశ్వాసం విభిన్న రూపాల ద్వారా వ్యక్తం కావచ్చు. ఆ విశ్వాసం అనేది విభిన్న రూపాల ద్వారా వ్యక్తం కావచ్చు, కానీ మానసిక దృక్పథంలో మాత్రం అవన్నీ ఒకటే. భిన్నంగా లెక్కించబడవు. విశ్వాసంలో ఉండే భేదాలు వాటి స్థాయిల్లో మాత్రమే భిన్నంగా ఉంటాయి. విశ్వాసంలో ఉండే భేదాలు వాటి స్థాయిల్లో మాత్రమే భిన్నంగా ఉంటాయి. అంటే నమ్మకం కన్నా కొంచెం ఉన్నతమైంది విశ్వాసం. ఈ నమ్మకం భౌతిక వస్తువుతో కలిసే ఉంటుంది, కానీ విశ్వాసం అనేది దానికి భగవంతుని యొక్క పారమార్థిక చింతనలో ఉన్న విషయాలతోనే దానికి సంబంధం ఉంటుంది, మిగతా వాటితో ఉండదు. అయితే అది కూడా ఎలా ఉంటుందంటే ఆయన భిన్నంగా ఉంటాయి. వాటి స్థాయిల్లో మాత్రమే భిన్నంగా ఉంటాయి. స్థాయి అంటే ఏమిటి? ఒక ప్రేమికుడు రోజుకి 10 నిమిషాలు బాబా నామం చేస్తున్నాడు, మరొక ప్రేమికుడు 15 నిమిషాలు చేస్తాడు, మరొక ప్రేమికుడు 20 నిమిషాలు చేస్తాడు. ఇలా ఆ నామ స్మరణంలో అనేక స్థాయిల్లో ఆ భేదం ఉంటుంది. అలాగే ఒక ప్రేమికుడు బాబా కోసం రోజులో 2 గంటలు ధ్యానానికి వాడుకుంటాడు. ఆ ధ్యానం అప్పుడు ఏం చేస్తాడు? మరే తలంపు లేకుండా బాబా మీద మాత్రమే తలంపు ఉంచుకొని బాబా నామస్మరణ లోపల చేసుకుంటాడు, బయటికి సౌండ్ రాకుండా. అందులో కూడా మీకు విభిన్న తరహాలు ఉంటాయి. అయితే ఈ విశ్వాసంలో ఉండే భేదాలు వాటి స్థాయిలో మాత్రమే భిన్నంగా ఉంటాయి అని చెప్పడం ఉద్దేశం అదే. అలాగే ప్రభు ప్రవచనాలు కానీ చరిత్ర కానీ చదువుతూ ఉన్నప్పుడు పూర్తిగా మరింక ఏది వినిపించుకోకుండా దాన్ని మాత్రమే వింటే, అలా వినడంలో అవగాహన చేసుకోవడంలో విభిన్న తరహాల్లో అవగాహనకి వస్తుంది. అక్కడ భేదాలు ఉంటాయి. అంచేత విశ్వాసంలో ఉండే భేదాలు వాటి స్థాయిలో మాత్రమే భిన్నంగా ఉంటాయి. విశ్వాసం దృఢంగాను ప్రధానంగాను లేదా బలహీనంగా నామమాత్రంగాను ఉండవచ్చు. ఇక్కడ బాబా మనకి బ్రహ్మాండమైన హింట్ ఇచ్చారు. విశ్వాసం అనేది దృఢంగా ప్రధానంగాను లేదా బలహీనంగాను నామమాత్రంగాను ఉండవచ్చు. విశ్వాసం దృఢంగా అంటే మహాభక్తులు
దృఢమైన విశ్వాసంతో ఉంటారు. ప్రధానంగాను అంటే విశ్వాసం దాన్ని ఆచరణలో సాధన చేసుకోవడంలో ఎలా ఉంటారు? ప్రధానంగా తీసుకొని ఆ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రధానంగాను లేదా బలహీనంగాను అంటే విశ్వాసం ఉంటుంది, కానీ ఎలా ఉంటుందంటే ఉండి లేనట్టుగా ఉంటుంది. అది బలహీనత. అంటే అది బలహీనంగాను నామమాత్రంగాను అంటే నేను విశ్వసించాను బాబాని అనే విధంగాను ఉండవచ్చు. ఆచార వ్యవహారాలకు చూడండి, బలహీనంగా నామమాత్రంగా ఉండే విశ్వాసం ఆ వ్యక్తిని, అది ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో విశ్వాసం, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కర్మకాండలకు ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండే స్థితి కంటే అంటే ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళలేదు. ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనత ఉంటుందో, నామమాత్రంగా ఉంటుందో, కర్మకాండలకి ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండే స్థితి కంటే ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళలేదు. ఇది అండర్లైన్ చేసుకోండి. పేజీ నెంబర్ 172. అయితే మరి కర్మకాండలు ఆచార వ్యవహారాలు వీటికి కట్టుబడి ఎంతమంది బాబా ప్రేమికులు ఉన్నారు అంటే మన లెక్కలు లేవు, కానీ కొంత శాతం ఉన్నారు. ఖచ్చితంగా ఆ వారాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆలయాలకు వెళ్ళేవాళ్ళు, పూజారులకు ప్రాధాన్యత ఇచ్చి పూజా పురస్కారాది కర్మలు చేయించేవాళ్ళు, తర్వాత తీర్థయాత్రలకు తదితర స్థలాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు బాబా ప్రేమికుల్లో. అయితే ఇది దేని తాలూకా ప్రభావం? విశ్వాసం బలహీనం అవడం వల్ల. ఆ విశ్వాసం బలహీనంగా ఎందుకయిందంటే అది ఆయనే చేస్తాడు, వాడి తాలూకా గొప్పతనం కాదది. అది బలహీనంగా ఉండాలన్నా విశ్వాసం, దృఢంగా ఉండాలన్నా, ఎలా ఉండాలన్నా ఆయన అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అంచేత కానీ దృఢంగా ప్రధానంగా ఉండే విశ్వాసం ఆ వ్యక్తిని మతాలకు సంబంధించిన బాహ్య కర్మలను అధిగమించిపోవుటకు సహకరించి ఈ దృఢంగా ప్రధానంగా ఉండే విశ్వాసం బాబా ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఎస్, బాబా ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. నో, మరొకడు లేడు. ఆ విశ్వాసం కానీ ఏర్పడితే ఆ వ్యక్తిని మతాలకు సంబంధించిన బాహ్య కర్మలను అధిగమించిపోవటకు సహకరించి పైన గల ఊకను వదిలి లోపలిదైన గింజనే ఆధ్యాత్మిక మీకు అంటే మనందరం మనకి నమ్మకం ఉందా? బాబా మీద నమ్మకం ఉందా, లేదు విశ్వాసం ఉందా అని ప్రశ్నించుకుని ఉండాలా. ఇంచేత ఈ నమ్మకమైన విశ్వాసమైన భౌతిక పరిస్థితులకు, వాటి ప్రాబల్యానికి, వాటి ఒత్తిడికి లోనై బలహీనపడడం కానీ దృఢంగా ఉండడం కానీ జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి విపరీతమైన బాధల్లో ఉన్నాడు, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా ఇలా బలహీనపడి ఉన్నాడు. వాడు బాబా ప్రేమికుడయ్యాడు. బాబా ఏమన్నాడు? మీకు నాకు నడుమ ప్రేమ తప్ప
ఇంకే విధంగా వ్యవహారం ఉండడానికి వీలు లేదు. మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అన్నారు మెహర్ బాబా. మరి ప్రేమ అనేది అది మన అవసరాలు తీర్చదు, ఆస్తిని పెంచదు, ఆస్తుల్ని పెంచదు, విపరీతమైనటువంటి ఆర్థిక బాధని పోడ్చదు, రోగాలు వస్తే నయం చేయదు. అంచేత ఈ విశ్వాసం అనేది ఎలా మనకి బలపడుతుంది అంటే నామస్మరణ వల్ల మాత్రమే బలపడుతుంది. గుర్తుంచుకోండి, విశ్వాసం ఏర్పడి అది దృఢంగాను బలంగాను ఉండాలి అంటే అది ఎంత బలంగా ఉండాలంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు చిన్నపిల్లడు, 7 ఏళ్ల వాడు. వాడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నువ్వు నా ఆజ్ఞలకు విరుద్ధంగా, నేను ఎవరిని, రాజుని, నా ఆజ్ఞలకు విరుద్ధంగా నా ఆజ్ఞలు పరిచయం పెట్టి ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకు శిక్ష వేయవలసి వస్తుంది అని అంటే ఆ ప్రహ్లాదుడు అంటాడు తండ్రితోటి, నాన్న శిక్షించినా రక్షించినా, పోషించినా పోషించకపోయినా, ఏది చెయ్యాలన్నా అది శ్రీహరి చేతిలో ఉంది. నువ్వు అమాయకంగా నీ చేతిలో ఉంది అనుకుంటున్నావు. అందుచేత నువ్వు నన్ను శిక్షించవు, నన్నైనా నిన్నైనా ఆయనే శిక్షించాలి. కానీ నువ్వు అజ్ఞానజనితమైన మాట్లాడుతున్నావు అని అంటాడు. అంటే 7 ఏళ్ల వాడు 70 ఏళ్ల వాడులా మాట్లాడితే 70 ఏళ్ల వాడు వయసులో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుచేత విశ్వాసం దృఢంగా ఏర్పడితే తప్ప మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన చేతల్లో అది ఒక విధంగా ప్రవేశించి మనం చేసేవన్నిటినీ కూడా ప్యూరిఫై చేస్తుంది, ప్రభువుకి దగ్గర చేస్తుంది దృఢమైన విశ్వాసం. అంచేత బాహ్య కర్మని అధిగమించిపోవటకు సహకరిస్తుంది. అది బాహ్యంగా మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఈ విశ్వాసం సహకారం చేస్తుంది. ఏం సహకారం చేస్తుంది? ఎప్పుడైతే నీలో విశ్వాసం పెరుగుతుందో ఆ విశ్వాసం అనేటువంటి శక్తిది, ఇట్ ఈస్ ద పవర్. అదేం చేస్తుంది? నిన్ను నీ ప్రభువుతో ఉండేటట్టు చేస్తుంది నిరంతరమును. మరి నిరంతరము ఎలాగ ప్రభువుతో ఉంటామండి? ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల యొక్క అవసరాలు ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఎలాగ ఉండిపోతామండి అని మీరు అనొచ్చు. కరెక్టే, మీరన్నది కూడా కరెక్టే. కాకపోతే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి తప్పదు. ఒకసారి మెడలో పుష్కిల్ తాడు కట్టించుకున్న యువతకి భర్తగా, పతిగా ఎవడైతే భగవంతుడు ఇస్తాడు వాడినే భగవంతుడుగా స్వీకరిస్తాడు. పతి దేవుడు అంటది ఆ మాట, అందుకే వచ్చింది. పతివ్రతంతో పతి దేవుడు అనేవాడు, పతిని భగవంతుడుగానే ఆరాధించేవాడు. పతి మాట ప్రధానం, ఎవరి మాట కానివ్వండి. అలా ఒక సామాన్య స్త్రీ మాంగళ్యం అనే కట్టుబాటుకి దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పతివ్రత ధర్మాలకే ప్రాధాన్యత ఇచ్చి అన్ని విడిచిపెడతారు. ఎవరేం చెప్పలేదు. చివరికి భగవంతుడి పురుషులతో కూడా పతి మాట వింటుంది.
అది సతి యొక్క ధర్మాల్లో ఒకటి. అంచేత అది గాని లేకపోతే ఆ స్త్రీ ఎవరినైతే పతిదేవుడిగా ప్రపంచం పరిచయం చేసిందో వారికి సుఖ పెట్టదు, నరకం చూపిస్తారు. అందుచేత మనలో విశ్వాసం ఉన్నదాంట్లో ఉంది, పర్సంటేజెస్ లో ఉంది. కానీ అది దృఢం అవ్వాలి, బలం అవ్వాలి. దృఢం అంటే ఏమిటి? ఒకవేళ రేపు ఈ ప్రజెంట్ గవర్నమెంట్కి మన విషయం తెలిసి ఆ మెహర్ బాబా భజనలు ఎవరు చేస్తారో, మెహర్ బాబా సెంటర్లకు ఎవరు వెళ్తున్నారో, మెహర్ బాబా కార్యక్రమాలు ఎవరైతే బాహాటంగా చేస్తున్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని ఒక శాసనం చేసింది అనుకోండి మన గవర్నమెంట్, మనం బయటికి రాము, సెంట్రల్కి వెళ్ళము, నిలబడినట్టు ఎవరికి బాబా అని అనం. శిక్ష పడిపోతుంది. ప్రహ్లాదుడు అంటే ఆ తండ్రి పెట్టిన శిక్షలు సామాన్యమైన శిక్షలు కావు. ఏనుగుల చేత తొక్కిచ్చాడు, కొండ మీద నుంచి విసిరింపించేశాడు, పావుల చేత కనిపించాడు, చివరికి కాలకూట వర్షం కూడా పెట్టాడు. దేనికోసం? హరినామస్మరణ మానిమని. కానీ వాడు వెళ్ళే కాలకూట వర్షం తాగినప్పుడు ఎదురుగుండా ప్రత్యక్షంగా, ఎందుకంటే ఆ మిగతా అన్ని శిక్షలు బదులు చేశారు. ఈ నారదుడు వచ్చి పొడకబెడతాడు. వాళ్ళు నీ కొడుకని చెప్పేసి వాళ్ళకి అటువంటి హింసలు పెట్టడం లేదేమో, వాడు అందుకే చచ్చిపోవడం లేదు, నీ సమక్షంలో చేయించంటే అప్పుడు కాలకూట వర్షం తెప్పించి వాడి సమక్షంలో హరిభక్తి మాంతావా ఈ విషం తాగిస్తావంటే వెంటనే మరి జవాబు లేకుండా కాలకూట విషం తాగేస్తాడు. అక్కడే పడిపోతాడు, నీలంగా మారిపోతాడు. అది తల్లి మూర్చిపోద్ది. ఆ విశ్వాసం యొక్క ధనం అలా ఉంటుంది. అంచేత విశ్వాసం ఆ వ్యక్తిని మతాలకు సంబంధించిన బాహ్యక్రమాలను అధిగమించుకోవటకు సహకరించి పైపైన గల ఊకను వదిలి లోపలిదైన గింజ అనే ఆధ్యాత్మిక జీవితాన్ని చేరువటకు ఉపకరిస్తుంది. తన సొంత గురువును చేరి తన సొంత గురువు. కృష్ణావతారంలో అదే గమ్మత్తు. 9 భార్యలు, అష్టభార్యలు అంటాం కాదు. గురువు ఎలాగంటే మధురా వెళ్ళినప్పుడు ఒక కుబ్జను చూస్తాడు, ఆ కుబ్జని కరుణిస్తే అది 9వ భార్య అవుతుంది. ఈ 9 మంది భార్యలకి కృష్ణుడు అంటే మహా ఇష్టం. కానీ నా సొంతం కృష్ణుడు అని ఒక్క సత్యభామ మాత్రమే అనగలిగింది. నా సొంతం, నావాడు అని. అంటే ఈ సొంతము, నా ప్రభు నా సొంతం అనేటటువంటి ఒక ప్రేమపూర్వకమైన భావన అందరికీ రాదు. అయితే ఆ సొంతం వచ్చి అప్పుడు దెబ్బలాడరు. ఎవరైనా ఒకవేళ ఏదైనా అటువంటి సంబంధమైన మాట్లాడితే ప్రభువు నా సొంతం, ప్రభువు నా సొంతం అని అంటారు. నా స్వామి అని అంటారు. అంచేత సొంత గురువును చేరే ఆయనలో స్థిరపడిన విశ్వాసం గమ్యాన్ని ఆఖరికి కూడలిని చేరుకుంటుంది. చూసారా ఎంత బాగుందో విశ్వాసం యొక్క విలువ. ది లాస్ట్ వాల్యూ ఆఫ్ ఫెయిత్ విల్ మేక్ ది భక్త ఆర్ సాధక ఆర్ ప్రేమిక టు రీచ్ ది థ్రెషోల్డ్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క ఆ వాక్యం చూపిస్తుంది, అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు మనం విశ్వాసం గురించి కొంచెం తెలుసుకున్నాం. రేపు మరికొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా మనం ఈ మొదట ప్రేమ గురించి, ఆ తర్వాత నిజమైన శిష్యత్వంలో అనేకమైన విషయాల గురించి తెలుసుకోవడం మన అదృష్టం. ఆ ప్రభు ఒక సీరియల్ గా మనకు విషయాలు చెప్పిస్తున్నాడు ఆయన. సరే, ఇప్పుడు మనం
అతి ఉన్నతమైనటువంటి మెహర్బాబాద్ చరిత్రలోకి మనం ప్రయాణం చేస్తూ మెహర్బాబా చరిత్ర 7వ భాగంలో 2630వ పేజీకి చేరుకున్నాం. ఇందులో ఏముంది? లాస్ట్ వాక్యం, భగవద్ అనుభవం కోసం నా జీవితాన్ని అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని బాబానంద్ బదులిచ్చాడు. ఎవరికి బదులిచ్చాడు? బాబాకి. బాబా అక్షర ఫలకంపై చూపిస్తూ, చావడం చాలా తేలికైన విషయం, నీలోని ఈ తపన మంచిదే, ఎంతో హర్షణీయమైంది కూడా. భగవంతుడు తప్ప వేరే ఆలోచన కోరిక లేని నీలాంటి సామర్థ్యం అనే వ్యక్తులు నాకు కావాలి. ఎవరు కావాలని చెప్పాడండి? నాకు ఎవరు కావాలని చెప్పాడు బాబా. చూడండి, మళ్ళీ చదువుతాను. నీలోని ఈ తపన మంచిదే, ఎంతో హర్షణీయమైంది కూడా. భగవంతుడు తప్ప వేరే ఆలోచన కోరిక లేని నీలాంటి సామర్థ్యం ఉన్న వ్యక్తులు నాకు కావాలి. అదొక్కటే జీవితంలో శాశ్వతమైంది అని చెప్పారు. అండర్లైన్ చేసుకోండి. 2630వ పేజీ 3వ పేర. అలాంటి వ్యక్తులు కావాలి ఆయనకి. మరొకసారి అలాగెవరైనా ఉన్నారా మనలోని ఆలోచిద్దాం. చావడం చాలా తేలికైన విషయం, మీలోని తపన మంచిదే. తపన ఎంతమందికి ఉంది? భగవంతుడు తప్ప వేరే ఆలోచన కోరిక లేని, భగవంతుడు తప్ప వేరే ఆలోచన కోరిక ఎంతమందికి ఉన్నది? అలాంటి సామర్థ్యం వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అంటే మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంచేత వాళ్ళు అలాంటి వాళ్ళని ఆయన తీసుకుంటాడు. ఆయన విశ్వమానవ కార్యక్రమాన్ని ఈ మాయా జగత్తులో, ద్వంద్వ జగత్తులో నెరవేర్చుకోవడానికి. అది వాస్తవమైంది అని చెప్పారు. ప్రోత్సాహకరమైన ఈ మాటలతో స్వామి ఎంతో సంతోషించాడు. నేను దేనికైనా సిద్ధాన్ని మళ్ళీ చెప్పారు. స్వామి నేను దేనికైనా సిద్ధం అన్నాడు. అంటే చావడానికి సిద్ధమే, ఇటు మరి ఏ ఆలోచనలు పెట్టుకోకుండా బాబాను చేరడానికి, బాబాకి ఉపయోగపడడానికి కూడా ఆయన సంపూర్ణమైన అంగీకారాన్ని తెలియజేశాడు. నేను నిన్ను పరీక్షిస్తాను అన్నారు కదా. అంచేత స్వామికి అంటున్నాడు బాబా, నేను నిన్ను పరీక్షిస్తాను. అదేమీ సులువైంది కాదు, మరొకసారి ఆలోచించుకో, తరువాత నాకు తెలియపరచు అని బాబా హెచ్చరించారు. చూసారా, నేను దేనికైనా సిద్ధమైనాడు, ఒప్పుకున్నాడు స్వామి. కానీ మళ్ళీ అంటున్నాను, నేను నిన్ను పరీక్షిస్తాను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దృఢమైన విశ్వాసం కలిగితే, నేను దృఢమైన విశ్వాసాన్ని బాబా మీద పెంచుకున్నాను అని ఎవరికైనా అనిపించింది అనుకోండి, వాడికి నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? ఆయన పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుచేత నేను నిన్ను పరీక్షిస్తాను, అదేమీ సులువైంది కాదు, మరొకసారి ఆలోచించుకో, తరువాత నాకు తెలియపరచు అని బాబా హెచ్చరించారు. నేనిక ఆలోచించేదేమీ లేదు, దీని గురించి బాగా ఆలోచించాను, ప్రస్తుతం మరింక ఆలోచించడానికి ఏమీ లేదు అని ఆ యువ సన్యాసి చెప్పాడు. చిరునవ్వు చిందిస్తూ బాబా, అయితే నువ్వు నా మనిషి అని దయచేసి చెప్పారు. చూడండి, అలాగైతే నువ్వు నా మనిషి. అయితే ఇప్పుడు బాబాకు సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే ఎవరండి? ఎవరని మనకు కాల్సి వచ్చింది? వేరే ఆలోచన, భగవంతుడు తప్ప వేరే ఆలోచన కోరిక లేని సామర్థ్యం ఉన్న వ్యక్తులు. భగవంతుడు అంటే వేరే ఆలోచన కోరిక లేని వాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనం ఆలోచించుకోవాలి.
అయితే బాబా చిరునవ్వు చిందిస్తూ నువ్వు నా మనిషివి అని సైకి చేసి చెప్పాడు. తన నిజాయితీని బాబా గుర్తించినందుకు బాబా నన్ను చాలా సంతోషించాడు. బాగా ఊరట పొంది కళ్ళు మూసుకొని నిట్టూర్పు విడిచాడు. అమ్మయ్య అనుకున్నాడు అనమాట. ప్రశాంత చిత్తంతో మరొకసారి దీని గురించి నువ్వు ఆలోచించడం మంచిదని నేను ఇంకా అనుకుంటున్నాను. ఎందుచేతనంటే నాకు తెలుసు కొంతమంది క్షణిక ఉత్సాహంలో ఇలాగే చెప్పి తీరా పరీక్ష పెట్టే క్షణానికి విఫలమవుతారని బాబా చెప్పారు. నామస్మరణ చేయడంలో ఎంతమంది విఫలమైపోతున్నామండి? నామస్మరణ బండలెత్తడం కాదు, కొండలెత్తడం కాదు. మౌనంగా ఉండడంలో ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నామండి? మౌనంగా ఉండడం. మత సిద్ధాంతాలకి కర్మకాండాలని పాటించకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నామండి? కేవలం ఆయన ప్రేమను మాత్రమే కోరుకుంటూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? భౌతిక ప్రపంచంతో నాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? మరి మనం అలా ఉండలేకపోతే మనం బాబా యొక్క నామాన్ని ప్రచారం చేస్తే దాని ప్రయోజనం ఏమిటి వస్తుందండి? NIL నిల్. అందుచేత మరొక్కసారి ప్రశాంత చిత్తంతో దీని గురించి ఆలోచించడం మంచిదని నేను ఇంకా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది క్షణిక ఉత్సాహంలో ఇలాగే చెప్పి తీరా పరీక్ష పెట్టే క్షణానికి విఫలమవుతారని బాబా చెప్పారు. నేను ఇంకా ఏ సంబంధం లేకుండా నా చేతుల్ని పూర్తిగా కడిగేసుకున్నాను అని బాబానంద చెప్పాడు. అంటే బాబానంద ఏమన్నాడు? నేనింకా ఏ సంబంధము లేకుండా నా చేతుల్ని పూర్తిగా కడిగేసుకున్నానని బాబానంద చెప్పాడు. ఎవరికైనా చెప్పడానికి ఇటువంటి మాటలు చాలా ఉపకరిస్తాయి. ఎందుకంటే ఆయన జీవితంలో తారసపడ్డ లక్షలాది భక్తుల్లో ఇలా చెప్పగలిగిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. అందుచేత శభాష్ బాబా అంటున్నారు, శభాష్ నాకు సంతోషంగా ఉంది. నీవు కోరుకున్న గమ్యాన్ని చేరడానికి నీకు సహాయపడుతూ నిన్ను గమ్యం వైపు నడిపిస్తాను. మరి అలాగే బాబానంతో అన్నవాడు మనకండ మనకు చేయడా? ఆ స్థాయికి ప్రిపేర్ అయిపోతే అందులో ఇంకేమీ లేవు. చూడండి, ఏదైతే చెప్పాడో ఆయన అందులో మరికేమీ లేవు. మనం చేస్తున్న పనులు ఏమీ లేవు. ఒక్కటే ఉంది. ఏమిటి? వేరే ఆలోచన కోరిక లేని సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి తయారవుతారు. దానివల్ల అటువంటి వాళ్ళు ఎవరున్నారు? మనకి ఎన్ని కోరికలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ధ్యాసలు వెనక్కి మారిపెట్టి విడిచిపెట్టేసి అలా ఉండిపోతావా? బాబా దాసులాగా నా చేతుల్ని పూర్తిగా కడిగేసుకున్నాను అని మనం చెప్పగలమా బాబాతోటి? ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నామా? చిలక పలుకులు పలకడానికి ఉన్నాం. అందుచేత నాకు సంతోషంగా ఉంది. నీవు కోరుకున్న గమ్యానికి చేరడానికి నీకు సహాయపడుతూ నిన్ను గమ్యం వైపు నడిపిస్తాను. ఆయన వెంటనే చూడండి అలాగైనా సంతోషంతో. అయితే ఆయన సంతోషంలో మళ్ళీ పరీక్షలు ఉంటాయి. అందుచేత నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిన్ను మొదటగా నీవు కాలినడకన రామేశ్వరం వెళ్ళాలని కోరుతున్నాను. చూడండి బాబా ఎటువంటి పరీక్ష పెట్టారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను బాబా అంటున్నారు. శభాష్ నాకు సంతోషంగా ఉంది. నేను నీకు సహాయం పడతాను, గమ్యం వైపు నడిపిస్తాను. అయితే చెప్పేది జాగ్రత్తగా విను. మొదటగా నీవు కాలినడకన రామేశ్వరం వెళ్ళాలని కోరుతున్నాను. ఏ స్త్రీని తాకకు. ఒకవేళ నీవు ఏ స్త్రీ దగ్గరికైనా వెళ్ళడం సంభవిస్తే ఆమెను నీ తల్లిగా భావించు. రామేశ్వరంలో 100 మందిని దర్శనం చేసుకుని మళ్ళీ ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఇక్కడికి రా అని బాబా చెప్పాడు. ఇది మీ అందరికీ బహుశా తెలిసే ఉండొచ్చు ఈ ఘటన. కానీ తెలుసుకొని ఊరుకున్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా?
మనల్ని మనం చెక్ చేసుకోవద్దా? అందుచేత ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? బాబా కాలినడకి రామేశ్వరం వెళ్ళమన్నాడు, డబ్బులు చేతితో పట్టుకోవద్దన్నాడు, ఏసీని తాకొద్దన్నాడు, ఏసీ దగ్గరికైనా వెళ్ళడం సంభవిస్తే ఆమెని నీ తల్లిగా భావించాడు, రామేశ్వరంలో 100 మందిని దర్శనం చేసుకుని మళ్ళీ ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఇక్కడికి రా అని చెప్పారు బాబాదాస్తో. డబ్బుని తాకవద్దని బాబా చెప్పడం విలక్షణాన్ని బాబా ఆజ్ఞలను ఆచరణలో పెట్టుకునేందుకు తన వద్ద నాణ్యాలు ఉన్న పర్సులు బయటకు తీసి నేలపైకి విసిరిసాడు. డబ్బులు తాకుతున్నారు కదా, ఆ జేబులో ఉన్న పర్సు తీసి నేలకి విసిరిసాడు. అతని స్నేహితుడైన రెండో స్వామి అతని చెవులేలా అన్నాడు, రామేశ్వరం వెళ్ళి 1 నెలలో తిరిగి రావడం అసాధ్యం. కానీ బాబానంద్ అతని మాటలేవి పట్టించుకోకుండా తన నిర్ణయంలో స్థిరంగా ఉన్నాడు. బాబా రెండో స్వామితో వెళ్ళగన్నాడు, అది అతను తీసుకుంటాడు, నీవెందుకు చింతిస్తావు? అతను ఏమీ అనటం లేదు కదా. దేవుణ్ణి పొందడానికి దేనికైనా సిద్ధమని, తులకు చావడానికి కూడా సిద్ధమని గట్టిగా నిర్ణయం తీసుకుంటాం అతను అంటున్నాడు కదా. తనని ఇంకా అడగవలసింది ఏమైనా ఉందా అన్న అర్థంతో బాబానంద్ చూశారు. కానీ బాబానంద్ ఏమీ అనకుండా బయలుదేరడానికి బాబా అనుమతి మరియు ఆశీస్సుల కోసం లేచి నిలుస్తున్నాడు. బాబా అతన్ని వెళ్ళవనగా ఆ స్వామి బయలుదేరాడు. రెండో స్వామి అతన్ని అనుసరించాడు. ఎంత అద్భుతమైన ఘటనలో చూడండి. ఇలాంటి మనకి ఒక విధంగా చెప్పాలి అంటే లెసన్స్, పాఠాలు. సరే, బాబానంద నిర్ణయాన్ని తపనను గదిలో ఉన్న మండలి సభ్యులు మౌనంగా ప్రశంసిస్తూ అంతా శ్రద్ధగా తిలకించారు. స్వాములిద్దరూ గుమ్మం దాటి వెళ్తుండగా బాబానందును వెనక్కి పిలవమని మండలిలో ఒకరిని బాబా ఆదేశించారు. అతను ఒక్కడే వెనక్కి వచ్చి బాబా ముందు నిలుస్తున్నాడు. అతన్ని చూసి చిరునవ్వుతో, బాబా నేను చాలా సంతోషించాను, నా పరీక్షకి నీవు నిలబడ్డావు, వెనకడుగు వేయకుండా ప్రశ్నలు వేయకుండా ఉన్నావు, దెబ్బ తగిలిన పాదంతో ఉండి కూడా కష్టమైన పరిస్థితుల నుండి మినహాయింపు కోరలేదు. అంటే పాదంపై ఆయనకి బొబ్బులు ఎత్తింది కుంటున్నాడు. భగవంతుడి కోసం నీ తప్పని ఇలాగే కొనసాగి అన్ని పరీక్షలను ఇదే స్ఫూర్తితో ఎదుర్కొంటే నీవు తప్పకుండా దైవాన్ని సాక్షాత్కరించుకోగలవు. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఎప్పుడు ఉంటాడు అన్నాడు. నేను కలిసిన రమణ మహర్షి ఇతర సాధు పురుషులు కూడా ఇదే విషయం చెప్పారు, కానీ ఇంతవరకు ఆ మాటల్లోని సత్యాన్ని అనుభవించలేదు అని బాబానంద్ బదులిచ్చాడు. విషయం ఎలాగన్నాడు, నువ్వు ఇలాగే కొనసాగితే పరీక్షలను ఇదే స్ఫూర్తితో ఎదుర్కొంటే దైవాన్ని సాక్షాత్కరించుకోగలవు అని బాబా అంటే, నేను కలిసిన రమణ మహర్షి ఇతర సాధు పురుషులు కూడా ఇదే విషయం చెప్పారు, కానీ ఇంతవరకు ఆ మాటల్లోని సత్యాన్ని అనుభవించలేదు అని బాబానంద్ బదులిచ్చాడు. రమణ మహర్షి సరిగ్గానే చెప్పాడు, రామకృష్ణ పరమహంస కూడా ఇదే చెప్తారు, వేదాంతము ఇదే చెబుతుంది. కానీ ఇది అనుభవానికి సంబంధించిన విషయం. నీవు ఇది సాధించాలని నేను కోరుతున్నాను. అందుకే నీపై ఆసక్తి చూపించి కొన్ని ముఖ్యమైన పనులు చేయమని సూచించాను. నేను ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను ఆచరించు. రామేశ్వరం వెళ్ళు, నడిచి కాదు రైల్లో వెళ్ళు అని బాబా వివరించారు. ఆ స్వామి ఏదో చెప్పబోయి వెనక్కి తగ్గాడు. అదేమిటో చెప్పమని బాబా అడగా, టిక్కెట్లకి సరిపడా డబ్బు నా వద్ద లేదు అని చెప్పాడు. స్వామి కిందకి విసిరేసిన డబ్బుకి తోడుగా మరికొంత డబ్బు చేర్చి అతను కిమ్మని సైకి చేసి చెప్పారు బాబా. దేనికి కష్టపడద్దని తను చెప్పింది నమ్మి దానికి అనుగుణంగా ఆచరించమని చెప్పారు. లేశం మాత్రమైనా వెనుకంజ వేయకుండా దృఢ సంకల్పంతో విశ్వాసంతో తన ఆదేశాలని ఆచరణలో పెట్టమని చెప్తూ ఈ డబ్బు తీసుకొని రైలు టికెట్లకు ఉపయోగించు. మిగతా సూచనలన్నీ ముందు చెప్పినట్టువే. రామేశ్వరం వెళ్ళి నేను చెప్పిన రోజుకి అంటే ఫిబ్రవరి 1 నాటికి రా, ఇక్కడికి రా అని బాబాకు చెప్పారు. మీరు నమ్మండి నమ్మకపోండి, పద్మనాభం గారు 1968లో ఒకనాటి సాయంకాలం డిస్కోర్సెస్ కాదు,
లైఫ్ అగెస్ట్ బెస్ట్ అనే పుస్తకం చదువుకుంటున్నప్పుడు బాబా మధ్యలో పద్మనాభం గారి మధ్యలో ఆపి, సీను నీ జీవితాంతం బాబాతోనే ఉంటావా, ఉండగలవా, ఇంకెక్కడికి వెళ్లకుండా ఇంకే కార్యక్రమాలు చేయకుండా బాబాతో ఉండగలవా అని అడిగాను. నేను సడన్ గా గ్యాప్ వచ్చింది. ఒక్క మాట అన్నాను, నా చిన్నతనం నుంచి చేస్తున్నవన్నీ మానేశానండి. నేను అన్నీ చేశాను చిన్నతనం నుంచి. ఎప్పుడైతే మీరు బాబా సర్వోన్నతుడు భగవంతుడు అన్నారు, ప్రేమమయుడు అన్నారు, ప్రేమిస్తాడు అన్నారు, దానికి కట్టుబడిపోయి బాబాని మాత్రమే నిరంతరం ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉన్నానండి. మీరు ప్రశ్న పెట్టడం వల్ల నా మీద నాకు అనుమానం వచ్చింది అన్నాను. అబ్బాబ్బే, నువ్వు అనుమానం పడడానికి కాదు నేను చెప్పింది, నువ్వు బాబాని విడిచిపెట్టద్దు, ఇది నా కోరిక అన్నారు. తప్పకుండానండి అని ఆయనకి చేతిలో చేయబోయి చెప్పాను నేను. ఇది మరి 1968 సంఘటన, ఇప్పుడు 2024కి వచ్చాం. ఆయన నన్ను ఇంచి కథలు లేదు అక్కడికి. అంటే మనలో నిర్ణయం ఉండాలి. నిర్ణయం ఉంటే ఆయన సాయం చేస్తాడు. నీలో నిర్ణయం లేకపోతే నీకు ఎవరు సాయం చేస్తాడు? భగవంతుడే మరో రూపంలో నీ ఇంటికి వచ్చాడు. నాతో రండి, మీకు నేను స్వర్గానికి తీసుకెళ్తాను అన్నాడు. మనం వెళ్తామేంటి? లేదు, మెహర్బాబాయే మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, బయట లోపలికి రాకుండా బయటే ఉండి మనల్ని పిలిచి, ఇప్పుడు నేను స్వర్గానికి తీసుకెళ్తాను, నాతో వచ్చి అన్నారు అనుకోండి బాబా, వెళ్తారా? వెళ్ళగలవా? ఎంతమంది సాహసం చేస్తారు? కానీ మీ అన్నయ్య రెడీ. ఎందుచేతంటే లేని ఈ జగత్తులో కేవలం భ్రాంతి ద్వంద్వం ఉన్నటువంటి ఈ జగత్తులో మనకి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది కలుషితం అయిపోయింది. ఆయన నామస్మరణతో అది పవిత్రం అవుతుంది. ఆయన నామస్మరణంతో ఆ నామం పవిత్రం అవుతూ ఉన్నప్పుడు, అది నా నుండి వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ఆయనే వచ్చి రా అంటే ఇక ఆలోచిస్తాను, ఏమిటి ఖచ్చితంగా వెళ్ళిపోతాను. అందులో మరి నాకు ఏ విధమైన అనుమానం లేదు. ఎదురు చూస్తున్నాను అటువంటి అవకాశం కోసం. కానీ మనకు రాదు. ఎందుకంటే సంస్కారాలు ఎలా ఉన్నాయో సంస్కారానుగుణ్యంగా ఆయనే ఫలితాన్ని ఇస్తాడు. అందుచేత రమణ మహర్షి సరిగ్గానే చెప్పాడు, రామకృష్ణ పరమహంస కూడా ఇదే చెప్తారు, వేదాంతము ఇదే చెప్తుంది. కానీ ఇది అనుభవానికి సంబంధించిన విషయం. నీవు ఇది సాధించాలని నేను కోరుతున్నాను. అందుకే నీపై ఆసక్తి చూపించి కొన్ని ముఖ్యమైన పనులు చేయమని సూచించాను. నేను ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను ఆచరించు, రామేశ్వరం వెళ్ళు, నడిచి కాకుండా కారులో వెళ్ళు అని బాబా వివరించాడు. ఆ స్వామి ఏదో చెప్పబోయి వెనక్కి తగ్గితే టికెట్లకు సరిపడా డబ్బు లేదని చెప్పాడు. వెంటనే ఆయన పారేసినటువంటి పర్సు, అందులో ఉన్న డబ్బు మరికొంత డబ్బు కలిపి అతనికి ఇచ్చి, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు రామేశ్వరం వెళ్ళి నేను చెప్పిన రోజుకి అంటే ఫిబ్రవరి 1కి తిరిగిరా అని బాబా చెప్పి పంపించాను. కానీ గురుదేవా, నేను ఈ మధ్య రామేశ్వరం తిరిగి వచ్చాను అని స్వామి అన్నాడు. చూసారా, నేను ఈ మధ్యనే రామేశ్వరం నుండి తిరిగి వచ్చాను అని స్వామి అన్నాడు. ఇప్పుడు నీకది కొత్త రామేశ్వరం అవుతుంది అన్నాడు. చూసారా బాబా, నువ్వు వెళ్ళింది రామేశ్వరమే, కానీ అది పాత రామేశ్వరం అన్న అర్థంతో ఇప్పుడు నీకది కొత్త రామేశ్వరం అవుతుంది. చాలా మంది నీవేమిటి చేస్తున్నావు? ఎందుకు ఇలా కాలాన్ని అడ్డుపరుస్తావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా ఇలా ఏవో అడుగుతూ నిన్ను నిరుత్సాహపరిచి నీ పనులు చేయకుండా నివారించే ప్రయత్నం చేస్తారు. కానీ నీవు మాత్రం వాటిని ఒక చెవితో విని
రెండో చెవి ద్వారా బయటకు వదిలేయి. వాళ్ళందరినీ ఆశీర్వదించి నీ దారిని నీవు వెళుతూ ఉండు. పట్టుదలతో ముందుకు సాగు, దేనికి భయపడకు. ఎల్లప్పుడూ నీతో ఉంటాను, ఎల్లప్పుడూ నీతో ఉంటాను. నీ సహాయాన్ని, నా ఉనికిని నీవు అనుభూతి పొందుతావు. ఇటువంటి అవకాశం వస్తే ఎవరు మారుస్తారు? చచ్చిపోదాం. అందుకే బాబా నవజీవనం గురించి ప్రస్తావన చేస్తూ, ఈ నవజీవనం అనేది ఇది అజరామరమైంది. భవిష్యత్తులో ఒక సమూహంగా ఏర్పడి కానీ, లేదా కొంతమంది వ్యక్తులు కానీ, లేదా ఒక్కడు కానీ ఈ నవజీవనాన్ని అనుసరించి జీవితాన్ని సుగమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు బాబా. అంచేత బాబానందు భక్తిపూర్వకంగా వినమ్రుడై ఓం అని ఉచ్చరిస్తూ బాబా మరొక బస్సు ప్రయాణాన్ని తలపెడుతూ ఉండడం వల్ల డిసెంబర్ 30 నుండి ప్రజా దర్శనాన్ని ఆపివేశారు. ఈ బాబాదాస్ అన్నటువంటి ఈ ఇన్సిడెంట్, ఈ సంఘటన మనందరికీ ఒక కనువిప్పు కావాలి. భౌతిక ప్రపంచంలో కూరుకుపోతున్నాం మనం. బాబా పేరిట మనం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా భౌతికంగా మార్చబడిపోతున్నాయి. అందుచేత ఇంకా కూరుకుపోతున్నాం. అలా కూరుకుపోకూడదు. బాబా నామస్మరణ రోజు రోజుకి ఎక్కువ చేస్తుండాలా. బాబా దగ్గర ఎంతకాలం నువ్వు మౌనంగా గడిపితే అంత మంచిది. ఇవన్నీ ఆయన మనకొచ్చి చెప్పడం. స్కూల్కి విద్యార్థి వెళ్తే పాఠాలు చెప్తాడు మాస్టర్, అంతేగాని రోజు ఇంటికెళ్ళి చదువు మధ్య మార్కులు తెచ్చుకోవాలి చెప్పడం. ఈయన అంతే, అవతారాన్ని దాటి వస్తాడు. 700 ఏళ్లకో 1400 ఏళ్లకో 700 సంవత్సరాలకో 1400 సంవత్సరాలకో వస్తాడు. ఆ వచ్చినప్పుడే చెప్తాడు. అప్పుడు వినుకున్న వాడు బాగుపడతాడు, లేని వాడు భ్రష్టు అయిపోతాడు. భ్రష్టు అంటే పరిచయం కాదు, పునరపి జననం పునరపి మరణం. అది లేనిది ముందు కూడా కాదు. పునరపి జననం పునరపి మరణం నిజంగా ఉన్నదంటే లేదు. మనం లేవన్నాడు ఆయన ప్రయాణం అన్నాడు. ఇంకా మనం ఏం పొందుతున్నామో ఆలోచించండి. ఏం పొందుతున్నాం? ఏమీ పొందడం లేదు. నిర్మమాటంగా దీనికి మనం ఒప్పుకోవాల్సిందే. అంచేత 1940 జనవరి 2 మంగళవారం నాడు మండలితో ఉన్న సమయంలో సృష్టి ఆది నుండి ప్రపంచమెన్నడూ చూడని విధంగా ఈ 1940వ సంవత్సరం అతి చెడ్డ సంవత్సరంగా ఉండబోతుంది అని ఘాటైన వ్యాఖ్య చేశాడు బాబా. 1941 సగం నుంచి సగం చెడుతో 50-50గా ఉంటుంది. 1942 ప్రపంచం ఎన్నడూ కన్నట్టు ఉత్తమ సంవత్సరం అవుతుంది అని బాబా అక్కడ వాళ్ళతో, అప్పుడు ఉన్న వాళ్ళతో చెప్పారు. 1939 డిసెంబర్ 27న టర్కీలో సంభవించిన భూకంపంతో ఈ వినాశకర వత్సరం మొదలవుతుంది. కానీ నిజమైన ఆరంభం డిసెంబర్ 25 ఉదయం నుండి సరిగ్గా బాబాకు ఆకస్మికంగా గుండె నొప్పి రావడంతో మొదలైంది. ఆ రోజు బాబా మండలిని టైం నోట్ చేసుకోమన్నారు. గుండె నొప్పి ఉదయం 9:27కు ప్రారంభమై 3 నిమిషాల పాటు ఉంది. బాబా చెప్పిన దాని ప్రకారం టర్కీలో మొదటిసారిగా భూకంపాలు అదే సమయానికి ప్రారంభమై 2 రోజుల తర్వాత భూకంపంగా బహిర్గతమయ్యాయి. బాబా వివరణ కొనసాగిస్తూ వినాశకరమైన ఈ భూకంపం 30,000 ప్రాణాలను వెలుగొంది. మొన్న మన కరోనాయో లక్షల సంఖ్యలో ప్రాణాలు తీస్తుంది. అంత జరిగిన వ్యాస్ట్ డిజాస్టర్, అంత చాలా ఘోరమైన ప్రమాదం జరిగిన, అన్ని లక్షల మంది చచ్చిపోయినా మనలో మెలకు రాలే. అది విచిత్రం. భయం రావట మనసు వచ్చింది. మనకు భయం లేదు, చావంటే భయం లేదు. అది ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది.
కానీ భగవంతుడు అవ్వాలా. నీకెప్పుడు కూడా దృష్టి భగవంతుడి మీద ఉండాలా. భౌతిక ప్రపంచం మీద, భౌతిక అవస్థల మీద, భౌతిక ఆలోచనల మీద, భౌతిక కోరికల మీద, భౌతికమైనటువంటి నడవడికల మీద ఉండడానికి నీరు లేదు, ఉండకూడదు. ఉంటే నీలో సీరియస్నెస్ రాదు. అందుచేత బాబా అంటున్నారు, బాబా వివరణ కొనసాగిస్తూ, వినాశకరమైన ఈ భూకంపం 30,000 ప్రాణాలను బలిగొంది, ఎంతో మంది అనాథలయ్యారు, లక్షలాది రూపాయల నష్టం కలిగింది. జరగబోయే విపత్తుతో పోలిస్తే ఇంత నష్టాన్ని కలిగించిన ఈ భూకంపం కూడా చాలా చిన్నదే అని చెప్పారు. అందుకే జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. మరొక క్రీమ్ వచ్చింది ఇప్పుడు, అది ఎంతమంది తినేస్తుందో తినేదేమండి. మీరు బాబా నామస్మరణ చేసుకోండి, బాబాతో ఉండండి, నిరంతరం బాబాతో ఉండండి. ఆ నామస్మరణ చేసుకుంటూ బాబాతో ఉంటే తిరిగి కాదు, పెద్ద పూలు వచ్చింది అని నష్టం లేదు. 1940 జనవరి 4 సాయంత్రం 7:20 ఏరిచ్ కాకా జాల్ కేరావాలా కృష్ణనాయర్ని వెంటబెట్టుకుని బెంగళూరు నుండి దక్షిణ భారత ప్రాంతానికి బయలుదేరారు. మధ్యపార ఒకటి చదవలేదు, చదువుతాను. ఇప్పుడు చెప్పుకున్న 3 సంవత్సరాల్లో మండలి సభ్యులకు ఏ సంవత్సరం అత్యుత్తమైనది అని అనగా బాబా వెంటనే జూన్ 1940 నుండి జూన్ 1941 వరకు అత్యుత్తమ సమయం అని చెప్పారు. ఇది ప్రధానంగా మండలి కొరకే. ఇన్నేళ్లు ఏ సమయాన్ని గురించి ఇంతకు ముందు చెబుతూ వచ్చానో ఆ సమయం ఇప్పుడు వచ్చిందని కూడా తెలియజేశారు. 1940 జనవరి సాయంత్రం 7:02 ఏరిచ్ కాకా జాల్ కేరావాలా కృష్ణరాయన్ని వెంటబెట్టుకుని బెంగళూరు నుండి దక్షిణ భారత ప్రాంతానికి బయలుదేరారు. వాళ్ళు ట్రావెన్కూర్ వెళ్లి అక్కడి నుంచి త్రివేంద్రం వరకు ప్రయాణం చేశారు. త్రివేంద్రంలో చిన్నస్వామి అనే వృద్ధమస్సులు కలిశారు. అప్పుడు వాళ్ళు కన్యాకుమారి, మధురై, తిరుచూరు వెళ్లి ప్రతి ప్రాంతంలోనూ బస్సులతో కలిసి 6 రోజుల తర్వాత చిన్నస్వామిని వెంటబెట్టుకుని తిరిగి జనవరి 10 నాటికి బెంగళూరు చేరుకున్నారు. జనవరి 11న బాబా కొద్దిమంది పురుష మండలితో యాదాలాపంగా ఆధ్యాత్మికత గురించి, పార్సీల సమస్యల గురించి చర్చించారు. ఆధ్యాత్మికత మార్గం పట్ల పార్సీలకున్న అజ్ఞానాన్ని గురించి బాబా అర్థవంతమైన వ్యాఖ్యలు చేశారు. అజ్ఞానం వల్లనే పార్సీలు సాధువుల పట్ల, ఆధ్యాత్మికత పట్ల తెలివి తక్కువగా వాదించి అనుసృతంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఇది వారి తప్పు కాదు, వారి అజ్ఞానమే అసలు కారణం. ఇంత విన్నా, ఇన్ని చెప్పినా అజ్ఞానంగా ఉంటే వాళ్ళు మారరు. కర్నల్ ఇరానీ అనే జొరాస్ట్రియన్ బెంగళూరు రావడానికి పథకం వేసినట్టు పుకారుగా తెలిసింది. ఆ కర్నల్ వచ్చి తనను కలిస్తే తనపై అతనికున్న వ్యతిరేకానికి సంబంధించిన సమస్య శాశ్వతంగా సమస్యపోతుంది కనుక అతను వస్తేనే మంచిదని బాబా సూచించారు. అప్పుడు అతనికి సుఖమే, నాకు సుఖమే అని బాబా చెప్పారు. ఇంకా వివరిస్తూ బాబా ఆ మొండి మనిషిపై జాలి పడ్డారు. కర్నల్ ఇరానీ వాడొక బాబాకు వ్యతిరేకమైన మనిషి, దస్తూర్ లాగే, కేజే దస్తూర్ లాగే, అలాగే అమెరికాలో ఉన్నటువంటి హెర్బర్ట్ లాగే. అది అతని తప్పు కాదు. అతడు సైనిక హోదా, పెద్ద డిగ్రీలు, డబ్బు ఉన్న లౌకికుడు. చూడండి, కర్నల్ ఇరానీ ఏమన్నాడు? సైనిక హోదా అట, ఒక హోదా ఉంది, పెద్ద డిగ్రీలు ఉన్నాయి, డబ్బు బాగా ఉంది, లౌకికుడు. సాధారణంగా హోదాలు, డబ్బు ఉన్నవాళ్ళు లౌకికంగానే ప్రవర్తిస్తారు, లౌకికంగానే మాట్లాడతారు, లౌకికంగానే పనులు చేస్తారు. అయితే ఇన్ని ఉన్నా కూడా అతని కళ్ళు మూసుకుపోయాయి. ఆధ్యాత్మిక వికాసానికి, అవగాహనకు హిందువులకు వేదాంత తత్వము, ముస్లింలకు సూఫీ తత్వము ఉన్నాయి. దర్శించుకొని మార్గదర్శకత్వం పొందేందుకు సాధు పురుషులు, వలీలు కూడా ఉన్నారు. పార్సీలకు అలాంటి వారెవరు లేరు. దస్తూర్లే వారి మతంలో మోసగాళ్ళు. వారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కొంతమంది పురోహితులు దస్తూర్లు అంటారు. కొంతమంది పురోహితుల్లో ఉన్న అత్యంత అసహ్యకర విషయాలు
అందరికీ తెలిసిన బహిరంగ రహస్యాలే. మతానికి కానీ లేక ఆధ్యాత్మికతకు కానీ సంబంధించి కానీ వారేం మార్గదర్శకత్వాన్ని అందించగలరు? ఎటువంటి మనో వికాసము లేని అటు వారి నుండి ఏం ఆశించగలం? అది వాళ్ళ తప్పు కాదు. వారిని నిందించే బదులు జాలిపడాలి. అయినా కొన్ని తెలివైన మార్గాలు ఉన్నాయి. మిఠాయిలు, ఆట వస్తువులతో చిన్నపిల్లవాడిని సులువుగా లోపరుచుకున్నట్టు, గట్టిగా కొట్టి మరికొంతమందిని మనదానికి తెచ్చుకున్నట్టు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే, మునిగిపోతున్న వ్యక్తి పట్టు నుండి బయటపడడానికి అతను తలపై గట్టిగా కొట్టాలి. లేకపోతే వెలుగులాడే అతను తనను కాపాడే వ్యక్తిగా ముంచేసే ప్రమాదం ఉంది. ఇది బాబా ఎందుకు ఇటువంటి రహస్యాలు చెప్తున్నారంటే, మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ భౌతిక ప్రపంచంలో కానీ ఒకడు కానీ, ఉదాహరణకి పేరు చెప్పను మీకు, ఒక బాబా ప్రేమికుడు ధ్యానం అనే దానిలో దూరి ఆ ధ్యానాన్ని సెంటర్లో ప్రవేశపెట్టడానికే చూశాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఈ అన్నయ్య దగ్గరికి వచ్చి ఈ అన్నయ్యని కూడా ఆ మార్గంలోకి రమ్మన్నాడు. ఎంత సాహసమో చూడండి. అప్పుడు చెప్పాను నేను, ఇన్నేళ్ళు బాబాతో ఉండి ఏదో ఒక బాబా ప్రేమికులుగా అందరి చేత గౌరవింపబడుతూ మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయడం తగదు. మీరు చేసిన సాహసం నాకు చెప్పడం, నీదే కాదు హరిబాబా స్వయంగా ప్రత్యక్షమై నువ్వు ఈ మార్గంలోకి రా అంటే ఈ అన్నయ్య వెళ్ళడు. సారీ బాబా, నేను మరి ఎక్కడికి వెళ్ళలేను అని చెప్తాడు. అని చెప్తే చిన్నపోయాడు ఆయన. 10 మందికి చెప్పగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని అటువంటి వాళ్ళు ప్రలోభపడితే లోపరుచుకోవడానికి చూస్తారు. జాగ్రత్త. మరొక విషయం చెప్తాను. పెద్ద ఫౌండేషన్ నన్ను పిలిచింది ఒకసారి, చాలా డబ్బు ఆశపెట్టి. అంటే ఇది బాబా యొక్క చమత్కారమే, ఇంకెవరి చమత్కారం కాదు. ఎలాంటి చమత్కారాలు నాతో చేసేట్టు ఆయన పాదాలు ఇప్పిస్తూ నేను వెళ్ళిపోవడానికి సినిమా ఛాన్సులు 2 సార్లు ఇప్పించాడు. ఏమాత్రం బాగున్నా వెళ్ళిపోదును కదా, నేను వెళ్ళలేదు. అంటే మన ప్రేమ బాబా యందు అది తదేకంగా సమృద్ధిగా ఉండాలి. అలా లేకపోతే మునిగిపోతాం, ఆయన విడిచిపెట్టేస్తాం. ఎవరికైతే గొప్పవాళ్ళం మనం. అంచేత బీ కేర్ఫుల్. ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని కూడా డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. బాబాని విడిచిపెట్టకండి, బాబాతోనే ఉండండి. ప్రాణం పోయినా సరే, నీ నిలువెత్తు ధనం ఇస్తానన్నా సరే, లేదు నీకు పెద్ద రాజయోగం పట్టిస్తానన్నా సరే, లేదా నీకు క్యాబినెట్లోనో మినిస్ట్రీలోనో ఒక మినిస్టర్ ఇస్తానన్నా సరే, బాబా కన్నా వేయి గొప్పవి కావు, బాబా నామం కన్నా గొప్పవి కావు, బాబాతో మనం పొందుతున్న ప్రేమ కన్నా గొప్పవి కావు. దృష్టి పెట్టుకోండి జాగ్రత్తగా. అంచేత ఆధ్యాత్మిక వికాసానికి, అవగాహనకు హిందువులకు వేదాంత తత్వము, ముస్లింలకు సూఫీ తత్వం ఉన్నాయి. దర్శించుకొని మార్గదర్శకత్వం పొందేందుకు సాధు పురుషులు, వలీలు కూడా ఉన్నారు. పార్సీలకు ఎవరు లేరు. దస్తూర్లే వారి మతంలో మోసగాళ్ళు. వారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కొంతమంది పురోహితుల్లో దస్తూరులో ఉన్న అత్యంత అసహ్యకర విషయాలు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యాలే. మతానికి కానీ లేక ఆధ్యాత్మికతకు సంబంధించి కానీ వారేమి మార్గదర్శకాన్ని అందించగలరు? వారేం మార్గదర్శకాన్ని అందిస్తారు? ఇటువంటి మనో వికాసం లేని అట్టి వారి నుండి ఏం ఆశించగలం? అది వాళ్ళ తప్పు కాదు. వారిని నిందించే బదులు జారిపడాలి. అయినా
కొన్ని తెలియని మార్గాలు ఉన్నాయి. మిఠాయిలు, ఆట వస్తువులతో చిన్నపిల్లవాడిని సులువుగా లోపరుచుకున్నట్టు, గట్టిగా కొట్టి కొంతమందిని మనదారికి తెచ్చుకున్నట్టు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే, మునిగిపోతున్న వ్యక్తి పట్టు నుండి బయటపడడానికి అతను తలపై గట్టిగా కొట్టాలి, లేకపోతే వెలుగులాడే అతను తనను కాపాడే వ్యక్తిని ముంచే ప్రమాదం ఉంది. బాబా ప్రేమికులతో కూడా స్నేహం చేయడానికి గెలవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇలా పక్కతో పట్టేస్తున్నారు, మిగతా బాబా రోజులు కూడా పక్కతో పట్టడానికి వస్తున్నారు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి బాబా ఏ ముఖ్యం? బాబా పాదాలే ముఖ్యం. బాబా నామస్మరణే సర్వం. ఆయన తప్ప ఈ ప్రపంచం అంతా శూన్యం. అందుచేత ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈనాటి పార్సీ సమాజం నీటిలో మునిగిపోతున్న మనిషిలా ఉంది. ఆధ్యాత్మికంగా పూర్తి అజ్ఞానంలో ఉన్న పార్సీల జీవన నౌక పగిలి మహాసాగరంలో మునిగిపోయే దుస్థితిలో ప్రస్తుతం ఉన్నారు. అందువల్ల వాళ్ళను రక్షించుకోలేవారు వారిని సమీపించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మునిగిపోతున్న వ్యక్తి రక్షించబోయే వాడిని కూడా ముంచేస్తాడు. ముందు వివరించినట్టు అతను తల మీద గట్టి దెబ్బ వేయడమే మంచి పద్ధతి. దెబ్బ వేసి స్లో కోల్పోయేటట్టు చేసి పెరుగులాడకుండా అతను నాపాలి. ఆ తరువాత అతన్ని గట్టిగా పట్టుకుని బయటకు తేవాలి. నేనా పని చేస్తానన్నారు ముగిస్తూ బాబా. ఇక్కడ మనం గొప్పవాళ్ళమేం కావు. ఏమండి, డబ్బు ఎంత పాపిస్తుందంటే 100కి లొంగనవాడు 1000కి లొంగుతాడు, 1000కి లొంగనవాడు 1,00,000కు లొంగుతాడు, 1,00,000కు లొంగనవాడు 1,00,000కి లొంగుతాడు, 1,00,000కి లొంగనవాడు 1,000,000కి లొంగిపోతాడు. డబ్బు అంత పాపిస్తుంది. పేదలకు కూడా పాపిస్తుంది. అది తలొచ్చేస్తుంది. వస్తువులు ఉండొచ్చు, ఇల్లు లేకుండా అయిపోయినా సరే, ఏమీ లేకుండా అయిపోయినా సరే, ఏమి ఇస్తామన్నా బాబాను విడిచిపెట్టకూడదు, ప్రలోభ పడకూడదు. గుర్తుంచుకోండి, ఇది చాలా అవసరం. దొంగ స్వాములు విపరీతంగా ఉన్నారు ప్రపంచంలో. మతాల ముఠాలు ఉన్నాయి. ఈ ముఠాల ప్రపంచంలో ఎవరు ఎప్పుడే బాబా ప్రేమికుని ఎత్తుకుని పోతారో తెలియదు. అందుకని బాబా మనకి జాగ్రత్తలు చెప్తున్నారు ఇప్పుడు. అంతేకాదు, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే బాగుండదు, అందుకే మీతో చెప్పడం లేదు. మనం మెహర్ బాబా అంటే సర్వోన్నతుడు అనే ఒక చక్కని అవగాహనతో ఆయన పాదాలను పట్టుకున్నాం. ఇంకా దాన్ని మించి ఇంకా ఏది ప్రపంచంలో గొప్పది లేదు. మెహర్ బాబా కంట మించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు ప్రపంచంలో. మనం ఎవరు ప్రలోభపెట్టినా కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఒకటే కోరిక, నేను అన్నయ్యగా కోరుతున్నాను. అలాంటి వాళ్ళు మీకు తారసపడితే నాకు చెప్పండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. ప్రలోభపడతారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అంచేత అలాంటి వ్యక్తులను కొట్టాల్సిన అవసరం ఏముందని ఒక మండల సభ్యులు అడగ్గా, అలాంటి వ్యక్తులను కొట్టాల్సిన అవసరం ఏముందని ఒక మండల సభ్యులు అడగ్గా, నిరాశాజనకమైన వ్యాధులకు విపరీతమైన చికిత్సా విధానమే కావాలి. అవి ఎలా చెప్పారా? నిరాశాజనకమైన వ్యాధులకు విపరీతమైన చికిత్సా విధానమే కావాలి. మాటలు, వివరణలు, సలహాలు, వీటి ద్వారా ఉపజనానికి చేసే వివిధ ప్రయత్నాలతో ఎంత చెప్పినా దారికి రాకుండా ఎదురు తిరిగే వారి విషయంలో దెబ్బలు కొట్టే కఠిన విధానాన్ని అనుసరించవలసిందే అని బాబా చెప్పారు. త్రేతాయుగంలో ఈశ్వరవరంతో పుట్టి మహాబలశాలయ్యి ఉండి, మహోన్నతుడై ఉండి, రామబంటుగా ప్రసిద్ధి చెంది, పంచముఖాంజనేయుడై ప్రపంచాన్ని ఏలవలసిన
మరో బ్రహ్మగా రాబోయే తరంలో బ్రహ్మ ఆయనే, ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన. అంచేత మనం గొప్పవాళ్ళం కాం, మనం సామాన్యులం. గట్టిగా కొడితే పడిపోతాం, గట్టిగా తిరిగితే ఏడుస్తాం. చెప్పినట్టు చేస్తాం, కనిపించాలంటే చెప్పినట్టు చేస్తాం. అందుకని బాబా విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా బాబాను విడిచిపెట్టొద్దు, 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 విడిచిపెట్టొద్దు. బాబాతోనే జీవితం మనకి, బాబాతోనే బ్రతుకు, బాబాతోనే ఆనందం, బాబాతోనే బాధలు, బాబాతోనే అన్ని బాబాతో మనం అనుభవించాల. అందులో మహా ఆనందం ఉంది. బాధలే సౌఖ్యము భక్తి మార్గములో, బాధలే సౌఖ్యము భక్తి మార్గములో, స్మరణయే స్మరణయే సంపద. గుర్తుంచుకోండి, స్మరణయే సంపద, స్మరణయే ధైర్యం, స్మరణయే బలం, స్మరణయే సర్వం. వాట్ నాట్. అంచేత మనం బాబాతోనే ఉందాం, బాబా నామంతో చచ్చిపోదాం, బాబా కోసమే జీవిద్దాం. ఇంకా ఎవరు ఏ ప్రలోభ పెట్టినా కూడా మనం వాళ్ళకి లొంగిపోకూడదు. ఇది బాబా అంటున్నారు, నాకు తెలుసు కనుక నిపుణుడైన ప్రాణదాత వలె నేను వ్యక్తికి మంచి చేయాలని అన్ని విధాలా సాయపడతాను. ఇది వాస్తవం అంటున్నారు బాబా. 2635 పేజీకి వచ్చాం. బాబా మాటలు చాలా 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 విలువైనవి, మహోన్నతమైనవి. ఆయన ప్రేమ ఎంత నిర్మలమైందో ఆయన చెప్పిన మాటలు కూడా అంతే నిర్మలమైనవి. అవి పాటించిన వాళ్ళు చెడిపోరు చెడిపోరు చెడిపోరు. కర్మకాండల వల్ల, మత సిద్ధాంతాలని అవలంబించడం వల్ల, ఈ దొంగ స్వాముల్ని అనుసరించడం వల్ల మన జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మహోన్నతుడు, మహనీయుడు, సర్వోన్నతుడు, మన ప్రీతముడు మెహర్ బాబా ఆయనతోనే జీవితాలు గడిపి ఆయనతోనే జీవితాలని ముగించుకోవడానికి 100 పాళ్ళు నిశ్చయించుకొని మనం ఆ మార్గంలో ఉందాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ